హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మెటాలిక్ బాండ్ గురించి తెలుసుకుందాం. మెటాలిక్ బాండ్ అంటే మెటల్లో ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్రీగా మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్కి అండ్ ఆటంలో ఉన్న న్యూక్లియస్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్కి మధ్య అట్రాక్షన్నే మనం మెటాలిక్ బాండ్ అంటాము. సో ఇప్పుడు మెటల్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. మెటల్ ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయంటే మెటల్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే అవి లార్జ్ సైజ్ యాటమ్స్ అండ్ వాటికి లో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. అందుకని అవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మెటాలిక్ బాండ్ అంటే మెటల్లో ఉన్న సిమిలర్ యాటమ్స్కి మధ్య ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మెటల్లో ఏముంటాయి, ఐరన్ యాటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మెటల్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి లార్జ్ సైజ్ ఉంటుంది కాబట్టి అండ్ లో అయనైజేషన్ ఎనర్జీ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం ద్వారా. సో కాబట్టి మనకి మైనస్ అండ్ ప్లస్ జనరేట్ అవుతాయి. ఈ ప్లస్ అండ్ మైనస్కి మధ్య అట్రాక్షన్నే మనము మెటాలిక్ బాండ్ అంటాము. సో ఇప్పుడు మెటాలిక్ బాండ్ అనేది స్ట్రాంగర్ కంపేర్డ్ టు హైడ్రోజన్, బట్ ఇది వీకర్ కంపేర్డ్ టు అయానిక్ అండ్ కోవలెంట్. సో ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మెటల్స్కి హై మెల్టింగ్ పాయింట్స్, హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ అలాగే మెటల్స్ వచ్చేసి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అంటే మెటల్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవడం ద్వారా మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ చూపిస్తాయి.